తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నార చేతులను నిన్ను చెక్కి ఉన్నాను తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదము త్రొట్టిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును పర్వతాలు తొలగవచ్చు పట్టరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీకు భారమంత మోసి నాకు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్య తల్లిలా లాలించును
మంచిది. దేవుని ఉన్నత నామములో ఈనాటి పునరుద్ధాన దినారాధనకు చేరొచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈనాటి పునరుద్ధాన దినం మాత్రమే కాకుండా ఈరోజు ప్రత్యేకముగా మదర్స్ డే దినోత్సవము. మరి దేశంలో ఉన్నటువంటి చాలామంది గనులైన వారు, బలవంతులైన వారు, ధనవంతులైన వారు, మరి విశేషంగా చెప్పాలంటే ఈరోజు తల్లి ఈరోజు మదర్ విషయంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ రోజు పలకరించని కుమారుడు, ఏ రోజు తల్లి ఎట్టుంటుందో తెలియని కుమారుడు, మదర్స్ డే శుభాకాంక్షలు, తల్లికి దీవెనలు, తల్లికి ఆశీర్వాదాలు అని అనేక అయ్యాయో అంటారు కదా పోస్టర్స్ మరి చూస్తూ ఉన్నాం. ఫోన్స్లో చూస్తే ఎంతోమంది తల్లులను గురించినటువంటి విషయాలు, వాళ్ళ ఫోటోలు హంగామంతా ఫోన్స్లో కనపడుతున్నాయి. మంచిదే, ఈరోజున్న టెక్నాలజీని ప్రతి ఒక్క మనుష్యుడు వాడుతూ ఉన్నాడు, అందులో తప్పైతే లేదు. కానీ కేవలము ప్రజలకు కనిపించవలనని కాక దేవుని చిత్తమేంటో అడిగి తెలుసుకొని ఆ రీతిగా కొనసాగించే వారముగా మనం ఉండాలి. లేఖన భాగాల్లో మొట్టమొదట దేవుడు మనకిచ్చినటువంటి కమాండ్మెంట్స్లో మొదటి కమాండ్మెంట్ ఏంటంటే చూద్దామా? మరి నిర్గమకాండము, ఎక్సోడస్ చాప్టర్ 20:12. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడొగునట్లు నీ తల్లిని సన్మానించుము. హానర్ యువర్ మదర్ దట్ యువర్ డేస్ మే బి లాంగ్ ఇన్ ద ల్యాండ్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ గివింగ్ యూ. దట్ ఈస్ ఫస్ట్ కమాండ్మెంట్ గివెన్ గాడ్ హిస్ చిల్డ్రన్స్. దేవుడు మొట్టమొదట మనకిచ్చినటువంటి మొదటి ఆజ్ఞ లేదా కమాండ్మెంట్ లేదా నిబంధన లేదా కట్టడి ఏంటంటే తల్లిని లేదా తండ్రిని సన్మానించేటువంటి పిల్లలుగా ఉండాలి. ఇది ఒక క్రమం. ఈరోజు మదర్స్ డే గురించి అంటే ప్రతిరోజు ఒక డే జరుగుతుంది, మీకు తెలుసలేదు. ఎవ్రీడే ఒక డే ఉంది. ఎలాంటి డేలు ఉన్నాయంటే అది అసలు నేను రోజు చూస్తున్నా ఉన్నాను. ఎవ్రీడే ఒక డే, ఏదో జాతీయ డే, ఆ జెండా డే, కూర డే, డేక్షా డే, అన్నము డే, సట్టి డే, బియ్యము డే, ఏమండి పసుపు డే, కారం డే. 360 రోజులు డేస్ ఎలా ఉన్నాయో ఈ డేలు కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ మనకు అనవసరము. మనకు కొన్ని ప్రాముఖ్యమైన డేలనే మనము కొంచెం ఎందుకంటే వాటిని గురించి తెలుసుకోవాలి, అవి అవసరము. అలాంటి డేస్ను మనం కూడా అనుసరించటంలో తప్పు లేదు. ఇప్పుడు జాతీయ దినోత్సవం ఆగస్టు 15, ఇవన్నీ కూడా కొంచెం దేశమునకు ప్రజలకు వీటిని గురించిన ఆవశ్యకత తెలుసుకోవలసిన అవసరం ఉంది కాబట్టి అవి అన్నప్పుడు ఈ రోజు ఒకడే, రోగాలకు ఒకడే, ఎయిడ్స్ డే, టీబీ డే, జ్వరము డే, ఏమంటే ఎన్ని డేలో వీటన్నిటిని జరుపుకోవాలంటే మన వల్ల కాదు. మొత్తానికి ఈరోజు మాత్రము ఇది అవసరమైన డే. దీన్ని స్థాపించిన విధానం నాకు పూర్తిగా ఐడియా లేదు, కానీ ఎనీహౌ ఒక తల్లిని సన్మానించడం అనేది లేదా ఆ తల్లికి ఉన్నటువంటి ఆ గొప్పను గురించి పరిశుద్ధ గ్రంథం ఎంతో చక్కగా చాలా సందర్భాలు చాలా మంది వక్తలు మాట్లాడారు.
మరి ఆ రీతిగా మనము తల్లిని గురించిన అనేక అంశాలను మనము తెలుసుకోవాలంటే మొదట మరి మరియమ్మను గురించి తెలుసుకోవచ్చు. యేసు ప్రభువు వారికి జన్మనిచ్చిన ఒక తల్లిగా, మరి ఎలిజబెత్తును తెలుసుకోవచ్చు. మరి ఆ జకరియా ఎలిజబెత్తులకు కలిగినటువంటి ఆ కుమారుని గురించి లేదా ఆ విధానమును గురించి మనం తెలుసుకున్నప్పుడు, తల్లిగా ఆ గర్భములో ఆ శిశువు మొదట వారి గర్భములో పెరుగుతున్నప్పుడు తల్లిగా వారు పడిన ఆనందాన్ని, మరియా గర్భవతిగా ఉన్నప్పుడు ఎలిజబెత్తును కలవడానికి వెళ్ళినప్పుడు ఆ కడుపులో ఉన్న ఆ శిశువు గంతులు వేస్తుంది అని వారిరువురు కూడా మాట్లాడుకున్న ఆ సందర్భము తల్లి యొక్క ప్రేమను తెలియజేస్తాం. అయితే స్త్రీలకు దేవుడిచ్చిన ప్రాముఖ్యమైన గొప్ప వరం ఏంటంటే ఘనత కలిగినటువంటి స్త్రీ అనేటువంటి ఆ ప్రస్తావనను మనం తీసుకున్నప్పుడు బాల్యంలో బాలురాలుగా, యవనురాలుగా, వివాహమైన తర్వాత స్త్రీగా, వివాహమై ఎప్పుడైతే తనకొక కుమారుడు కుమార్తె కనపడుతుందో తల్లిగా, అక్కడ ప్రారంభమైనటువంటి ఆ తల్లి యొక్క వ్యవస్థ, ఆ విధానము దేవుడు మరి ఆయన రూపించినప్పుడే అనుకున్నాడేమే. అందుకే మనము నిర్గమకాండంలోనే చూస్తాం, ఆది కాండంలో ప్రారంభించినటువంటి మానవుని యొక్క ఆ సృష్టి నిర్మాణము అనంతరము మరి అవ్వను ఆదామును తయారు చేసిన తర్వాత తల్లిని గురించినటువంటి ఆ సందర్భం, మొదట ఆదామును ఒక స్త్రీగా లేదా భార్యగా సహచారిణిగా దేవుడు హవ్వనిచ్చినప్పుడు హవ్వ లోకం వైపు చూసింది గనుక పాపమును తీసుకొచ్చినా తన యొక్క ప్రసవ దినములను గురించి ఆయన ప్రస్తావించిన స్త్రీకి మాత్రము గొప్ప ఘనతనే దేవుడు లేఖనాల్లో ఇచ్చాడు. అయితే ఆ యొక్క విధానాన్ని మనము గమనించినప్పుడు మొట్టమొదట ఆయన తీసుకున్నటువంటి ఆజ్ఞలలో తల్లికి ప్రథమ స్థానమునిచ్చాడు. ఆ తల్లిని నీవు సన్మానించాలి. ఆ తల్లిని నీవు సన్మానించినప్పుడు ఏమవుతావంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు ఫ్యాషన్ ఏంటంటే తల్లిదండ్రులను లెక్కబెట్టరు. తల్లిదండ్రుల మాటలు బాధకరంగా ఉంటాయి. యవన బిడ్డలను చూడండి, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆ యవన బిడ్డలు బాగుండాలనే కోరుకుంటారు కదా. వృద్ధాప్యములు వచ్చిన తల్లులు కూడా, ఇప్పుడు మా తల్లి, మా మదర్ ఉంది, చాలా వృద్ధాప్యం అంటే నా పిల్లలు కలిగే ఆ విధానంలో నేనున్నా. ఇప్పటికి కూడా మా అమ్మ ఎంతగానో ప్రేమిస్తుంది, ఎంతగానో మరి నేను బయటికి వెళ్ళి వచ్చేంతవరకు ఎదురు చూస్తూ బయట కూర్చొని పలకరిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ, తల్లి ప్రేమ ఆ రీతిగా ఉంటుంది. మరి ఆ విధానాన్ని గమనించినప్పుడు దేవుడు మొదటనే ఆరంభంలోనే మనకిచ్చినటువంటి ఆనాడు ఇశ్రాయేలు నడిపిస్తున్నటువంటి మోషేకు నాయకత్వం వహించినటువంటి ఆ యొక్క బానిసత్వం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడే చెప్పాడు, మోషే ఇదిగో ఇలాంటి ఆజ్ఞలతో వీరు బ్రతకాలి, దేవుని పిల్లలుగా వీళ్ళు ఉండాలి అంటే మొదట తల్లి యొక్క ఆ శక్తిని, ఆ యొక్క బలమును, ఆమెలో ఉన్న విశిష్టతను ఎరిగిన వారుగా పిల్లలుంటే వారికి దీర్ఘాయుష్యు కలుగుతుంది. అందుకే చాలా మంది అంటారు, కనిపించే తల్లిదండ్రుల కంటే కనిపించని దేవుని ఎడల చాలా ఏమంటారు దాన్ని, మమకారాన్ని, ప్రేమను కనపరుస్తూ ఉంటారు. కానీ మన కళ్ళ ముందున్నటువంటి తల్లిదండ్రులను మొదట మనం ప్రేమించగలిగితేనే దీర్ఘాయుష్ అనేది ఉంటుందని లేఖనాలే సెలవిస్తున్నాయి. దేవుడే చెప్తూ ఉన్నాడు, ఈ రీతిగా ఉండాలి. తల్లిని లేదా తండ్రిని సన్మానించేవారుగా, సన్మానించడం అంటే ఏదో శాలువలేసి లేదా దండలేసి లేదా ఇప్పుడు కదా స్టేటస్లో పెట్టుకుంటారు చాలా మంది, తల్లిని గురించి తండ్రిని గురించి పొగిడేస్తుంటారు ఈ ఒక్క రోజుకి. మళ్ళీ మధ్యాహ్నం ఉదయం 7కు పెట్టారు, సాయంత్రం 7కి ఇంకా అది కనపడదు. ఇది తల్లి ప్రేమ, ఇది లోకంలో కనపడే ప్రేమ, సోషల్ మీడియాలో వచ్చే ప్రేమ. కానీ దేవుడు కోరుకుంటుంది ఆ ప్రేమ కాదు. ఆ తల్లిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఆమెపై నువ్వు చూపించినటువంటి ఆ ఘనత, ఆ విధేయత నీకు
దీర్ఘాయునిస్తుంది, నీ దినములు పొడిగిస్తుంది. నువ్వు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న పనుల్లో నీకు ఆయుష్ను, దినములను, నీ జీవిత విధానములను పొడిగిస్తుందని ఆ లేఖనాలు సెలవిస్తున్నాయి. హానర్ చేయాలి. హానర్ చేయడం అంటే ఏదో పెద్దగా చేయక్కర్లేదు, కానీ వారి మాటలను మనము లక్ష్య పెట్టడము, వారి మాటలను మనం లక్ష్య పెట్టడము, హానర్ చేయటము, సన్మానించటం అని అంటే వారి మాటలకు విధేయులుగా ఉండటము. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆ బిడ్డలు ఎలా ఉంటారంటే ఎటువంటి అపేక్ష కలిగి ఉంటారంటే వారి కంటే కూడా, వారి ఆరోగ్యం కంటే కూడా, వారికి కావలసిన అక్కర్ల కంటే కూడా బిడ్డల ఎడల సాక్రిఫై చేసేటువంటి తల్లులుగా ఉంటారు. ఈరోజు మనం గమనిస్తే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే తను మరణిస్తూ ఆ బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. అది తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం. చిన్న గాయము మనకు జరిగితే మనం ఏమవుతామంటే ఎంతో బాధపడతాం. మరి ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటికి తీయాలి. ఆ మాటలు అనుకొని ఒక్కొక్కసారి స్త్రీని గురించి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేసే విధానాన్ని నేను ఒక్కోసారి అట్లా గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా వీళ్ళకి ఎంత పేషెన్సీ, ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటారు. ఇప్పుడు దెయ్యం ఉంటుంది, రాత్రిలో ఉంటుంది అని కొంతమంది బయటికి రావడానికి భయపడతారు ఇళ్లలో నుంచి కదా. ఉంటుందో లేదో తెలియదు, ఉంటుంది అన్న భయముతో మొదట బయటికి వెళ్ళారు. కానీ ఒక బిడ్డకు జన్మడేయడానికి తన కడుపు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కోపించుకోవడానికి కూడా వెనుదీయదు. అది తల్లిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఆ విశిష్టత. కాబట్టి తల్లిని ఏదో ఆ రోజు వరకు సన్మానించి ఆ రోజు వరకు గొప్ప చేయటం కాదు, కానీ ఆమె జన్మనిచ్చిన విధానము, ఆమె మన నుంచి కోరుకుంటున్నటువంటి మేలైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలని మరి ఈరోజు ఈ మదర్స్ డే ఆ దినములో వాక్యం మనకు సెలవిస్తుంది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా మనము చూస్తాము. 6వ అధ్యాయము 2వ వాక్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, నీకు మేలు కలుగునట్లు తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవుడు మనము ఇందాకనే చూసాం లేవ్యకాండంలో, మరి నిర్గమకాండంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. ఆ మొదటి ఆజ్ఞ ఏంటంటే తల్లిని సన్మానించు. అందుకే పౌలు భక్తుడు కూడా ఎఫెసీయులో ఉన్నటువంటి బిడ్డలకు హెచ్చరిక చేస్తున్నాడు, ప్రియులారా జాగ్రత్తగా ఉండండి. అందుకే ఆ మొదటి మాటలోనే హెచ్చరిస్తాడు. 6 మొదటి మాటలు అంటాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లి తండ్రులకు విధేయులై నుండి. ఎందుకంటే ఇది న్యాయము గనుక, ఇది దేవుని యొక్క ఆజ్ఞ గనుక, ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ గనుక నీ తల్లికి నీవు విధేయుడు అయి ఉండాలి. చాలా మంది యవన బిడ్డలు అందుకే పిల్లలారా అని పిలిచాడు. చిల్డ్రన్స్, మీ తల్లిదండ్రులకి ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఫర్ దిస్ ఈజ్ రైట్. హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, దిస్ ఈజ్ ద ఫస్ట్ కమాండ్మెంట్ విత్ ఏ ప్రామిస్, దట్ ఇట్ మే గో వెల్ విత్ యూ అండ్ దట్ యూ మే లై లాంగ్ ఇన్ ద ల్యాండ్. మనం ఈ లోకములో మన దినములు ఆయుష్ పొడిగించబడాలి అంటే మొదట మనము తల్లికి విధేయులుగా కనపరచాలి. తల్లి పట్ల చాలా నిర్లక్ష్యమైన స్వభావంతో ఉంటుంటాం. ఇప్పుడున్న పిల్లకాయలకు మరీ ఎక్కువైపోయింది ఈ టెక్నాలజీ, ఈ ఉన్నటువంటి విధానం. నీకేం తెలుసులేవమ్మా, ఏందనుకుంటున్నావు, ఇది నాకు తెలిసినంత నీకు తెలిసిన, ఏం తెలియదు నీ బాగుందా అనుకుంటూ ఉంటావు నువ్వు. అలాగా వారికున్న అనుభవము, వారికున్న ఆ ఎక్స్పీరియన్సు, వారి ముందు పిల్లలు పిల్లలే. నువ్వు ఎంతటి వాడువైనా, ఎంత చదువుకున్న వాడువైనా, ఎంత చదువుకున్న దానివైనా తల్లి యొక్క మాటలను మరి గణనలోనికి తీసుకోవాలి, లెక్కింపులోనికి తీసుకోవాలి. ఒక తల్లి ఆ బిడ్డల ఎడల ఎంతో ప్రణాళిక కలిగి ఉంటుంది, ఎన్నో ఆశలు కలిగి ఉంటుంది. తను పాడైపోయినా తన బిడ్డ మంచిగా ఉండాలి.
అన్ని విషయాల్లో ఘనంగా ఉండాలి, ఘనతగా కనపడాలి. నేను ఇక్కడ చూస్తూ ఉంటాను మన యొక్క సంఘ యవన బిడ్డలను. ఆ తల్లిదండ్రులు అయితే 500 చీర కట్టుకున్న వారి బిడ్డలకు మాత్రం 3000 రూపాయల డ్రెస్ తీయాలి. మేము షాపింగ్కి వెళ్తుంటాం కదా, నేను అమ్మగారు కూడా బట్టలు తీస్తున్నప్పుడు, అరే మన సంఘంలో యవనస్తులు తీసుకున్నట్టు కూడా మనం తీసుకోలేమేంటి? అప్పుడప్పుడు మేము ప్రశ్నించుకుంటుంటాం. అంటే ఆ తల్లి ఏ రీతిగా ఉన్నా, ఆ తండ్రి ఏ రీతిగా ఉన్నా, ఆ బిడ్డల పక్షంలో ఎంతో ప్రణాళిక కలిగిన వారుగా, తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క సాక్రిఫై. అందుకే తల్లికి యేసు ప్రభు వారికి ఉన్నంత త్యాగాన్ని ముడిపెట్టాడు. యేసు ప్రభు వారు ఏ రీతిగా తన పిల్లల కొరకు సాక్రిఫై చేశాడో, తల్లి కూడా తన పిల్లల కొరకు అంతగా సాక్రిఫై చేయగలిగింది. అంటే తండ్రి లేడని కాదు, కాకపోతే ఈరోజు సందర్భము తల్లి గనక వారిద్దరిని సపరేట్ చేస్తున్నాను. ఇద్దరిని కలిపే చెప్పాడు, కమాండ్మెంట్స్ లో ఇద్దరిని కలిపే ఇచ్చాడు. టుడే మదర్స్ డే కనుక నేను వారిద్దరిని సపరేట్ చేసి తల్లిని గురించి మాత్రమే మీతో మాట్లాడుతున్నాను. తల్లికి విధేయులుగా ఉండటము పిల్లలకు దీర్ఘాయుష్నిస్తుందని వాక్యం సెలవిస్తుంది. మాటలు కాదు కానీ చేతల్లో కనపరచబడాలి, క్రియల్లో కనపరచబడాలి. అయితే ఇది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే చాలా మంది చూపిస్తూ ఉంటారు. తల్లి ప్రేమ లేదా తల్లి ఎడల బిడ్డలకున్న ప్రేమను కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని దినాలు మాత్రమే కనపరచబడతాయి. కానీ అది ఎప్పటి వరకు ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాలని సొలొమోను భక్తుడు చాలా చక్కగా ఈ గ్రంథంలో మరి పొందుపరిచాడు. సొలొమోను భక్తుడు రాసినటువంటి సామెతలు గ్రంథము 23వ అధ్యాయము 25వ వాక్యం. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. లెట్ హర్ హూ బోర్న్ యు రిజాయిస్. ఏ తల్లి అయితే నిన్ను కనిందో ఆ తల్లిని ఆనందపరచే, సంతోషపరచే కుమారుడుగా, కుమార్తెగా మనం ఉండగలగాలి. కుమారులు కలిగినప్పుడు ఆ తల్లికి ఎంత సంతోషం కలుగుతుందో, లేదా కుమార్తెలు కలిగినప్పుడు ఆ తల్లి ఎంతగా సంతోషిస్తుందో. మరి ఈ దినములో మొన్న ఈ మధ్య కాలంలో డెలివరీ అయినటువంటి పిల్లలను చూసినప్పుడు హాస్పిటల్స్లో వాళ్ళు ఎంతగానో పెయిన్స్ భరించి, ఆ నొప్పులను భరించి, మరి ఆ ఆపరేషన్ కూడా వెనుతీయకుండా వాళ్ళు ప్రాణాన్ని కూడా అప్పగించి ఆ శిశువు వారి చేతులు కనపరచగానే ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అటువంటి ఆ తల్లికి ఉన్నటువంటి ఆ ప్రేమను పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారంటే విరిచిపోతారు, మరిచిపోతారు. నిన్ను కనిన తల్లిని నువ్వు ఆనందపరచాలి. ఎప్పటి వరకు చెప్పండి? లేఖనాల్లో కూడా మాట రాశాడు. ఈ అధ్యాయంలోనే 22వ వాక్యంలో సొలొమోను భక్తుడు అంటాడు, నీ తల్లి ముదిమి యందు ఆమెను. ఎంత చక్కని మాట అండి. మనము నిర్లక్ష్యం చేసేది ఇక్కడే. లిసన్ టు యువర్ ఫాదర్ హూ గేవ్ యూ లైఫ్ అండ్ డు నాట్ డిస్పైజ్ యువర్ మదర్ వెన్ షీ ఈజ్ ఓల్డ్. వృద్ధాప్యములు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే తల్లిని నిర్లక్ష్యం చేస్తారు సహజముగా. ఎందుకంటే ఆమె వృద్ధాప్యం ఉంది, ముసలాం అయిపోయింది, ఇంకేంది ఆమెతోటి, మనం యంగ్ బాగా బలంగా ఉన్నాము, తిరగలుగుతున్నాము, ఎన్నో మనకు బిజీ షెడ్యూల్ ఉంది కనుక ఆ తల్లిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నేను అప్పుడప్పుడు అనుకుంటున్నాను, మా అమ్మ ఎడల నేను ఏదో చాలా నిర్లక్ష్యంగా ఉన్నానేమో. యాక్చువల్గా దేవుని కృపలో మా తల్లికి ఎటువంటి అనారోగ్యాలు లేవు, బీపీలు లేవు, షుగర్ లేవు. మేము ₹1 ఆమెకు ఖర్చు పెట్టి ఏ మందులు వాడే పరిస్థితి దేవుడి లేదు. స్తోత్రం. ఆమెకున్న ప్రాబ్లం ఏంటంటే మోకాళ్ళకు నొప్పులు, తిరగలేదు. చక్కగా ఒక కుర్చీలో స్టాచ్యూ లాగా కూర్చుంటుంది. 2 కోడళ్ళు ఉన్నారు, పోటీలు పడి ఆమె ఈమె ఒక ముద్ద పెడతారు, అది ఇంట్లో కూర్చుంటుంది, ఎవరి జోలు పోదు. ఆమెను ఏమనదు, ఏమని ఏమనదు, పెడితే తింటుంది, లేకపోతే గమ్మున ఉంటుంది. అడగను కూడా అడగదు, నోరు కూడా తెరవదు. నిజంగా
అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తల్లిని ఏమి సన్మానిస్తున్నాము? ఆ ముదిమి వయస్సులో వారికి ఉన్న అక్కర్లేంటి? చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దేవుని పిల్లలుగా మనము ఇంకొకటి కూడా నేనేం చెప్తానంటే, నేను గమనించిన విధానంలో మనము ఎప్పుడైతే మన తల్లిదండ్రులను సన్మానించుతామో మన బిడ్డలు ముదిమి వయస్సులో మనల్ని సన్మానించగలుగుతారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నానుడి ఉంది, సామెత, కొలిచిన కొలత అంటుంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వేమైతే చేస్తావో దాన్ని చూస్తున్న నీ పిల్లలు నీకదే చేస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది అది. ప్రాక్టికల్ కూడా కొన్ని మేము చూసాం. వారి తల్లిని వారు హింసించి చంపేస్తే వారి కుమారులు వారిని కూడా హింసించి చంపిన సంఘటన ఒకటి ఉంది. అవి కళ్ళలో చూసాము. కనుక ఎప్పుడైతే దేవుని పిల్లలమైన మనము తల్లి ఎడలను పిల్లల ఎడలను విధేయత కలిగి ఉంటాము, ఒకరి ఎడలు ఒకర ఆ ప్రేమ అనేది ఏమైతే ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రేమ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మొదట తల్లి ప్రేమను కనపరచబడాలి, బిడ్డలు ఆ ప్రేమకు ఒబే అయిన వారుగా ఉండాలి, విధేయత కలిగిన వారుగా ఉండాలి. అది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటప్పుడు కాదు. ఇప్పుడు చక్కగా నడుస్తూ కాలు చేతులుండి వాళ్ళు తిని తిరగగలిగి ఉండగలిగినప్పుడు కాదు. వాళ్ళు బలహీన స్థితిలో ఉన్నప్పుడు, ముదిమి వయస్సులో. అందుకే అక్కడ ఆయన చక్కగా చెప్పాడు, నీ తల్లి ముదిమి యందు ఆమెను ఏంటట నిర్లక్ష్యము చేయకూడదు. దిస్ ఈజ్ మదర్స్ డే. ఈరోజు ఈ తల్లుల యొక్క దినోత్సవం, లేదా ఈ తల్లులను గురించినటువంటి ఎన్నో స్టేటస్లను ఫోన్స్లో హాయిలో బాయిలో చెప్పుకోవటం కాదు, కానీ క్రియలలో కనపరచబడటమే నిజమైన మదర్స్ డే, తల్లుల దినోత్సవం. కనుక ప్రియులారా, లేఖనాల్లో సెలవిస్తున్న ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనించగలిగితే మన యొక్క విధేయత ఆ తల్లికి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అందుకే అన్నాడు, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నందును. 24 రెండవ లైన్లో ఉంటుంది. 23వ అధ్యాయము 24వ వాక్యం 2వ లైన్లో ఉంటుంది. జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నందాలి. ముదిమి వయస్సులో పిల్లలు కలిగిన తల్లి ఆనందాన్ని పొందాలి. అప్పుడే ఆ తల్లిని సంతోషపెట్టిన కుమారుడుగా కుమార్తెగా మనం ఉండగలుగుతాం. ఎందుకనగా ఆ తల్లి నిన్ను కనినప్పుడు ఆ తల్లికి ఎన్నో కోరికలు ఆశలు నీ పైన ఉంటాయి. వాటిని తీర్చగలిగేది ఎప్పుడు అంటే ముదిమిలోనే. నడిప్రాయంలో కూడా నిన్నేం అడగదు నీ తల్లి. నిన్ను నన్ను మనల్ని ఎవరు అడగదు. ఆ పనులాము చేసుకెళ్ళి ఎంతవరకు అడగదు. ముదిమి వయసు ఎప్పుడైతే రాగలుగుతుందో, శరీరం ఎప్పుడైతే తన పని తను చేసుకోవడానికి సహకరించదో, అప్పుడే తల్లికి మన అవసరత ఉంటుంది. కనుక ప్రియులారా, తల్లి ఎడల మనకుండవలసినటువంటి ఆ యొక్క అఫెక్షన్, ఎంతో ఆశ, ఎన్నో కోరికలు, ఎన్నో తలంపులతోటి ఆ తల్లి మన ఎడల కలిగి ఉంటూ ఉంది. మరి మనము 30వ అధ్యాయంలో కూడా, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యంలో కూడా ఒక చక్కని మాటతో పౌలు భక్తుడు పొందుపరిచాడు. చాలు 30వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, తండ్రిని అపహసించి తల్లి మాట విననుల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని. ఎంత అసలు ఆ మాటలు చదువుతున్నప్పుడు భయం వేస్తుందండి. లెక్కలేనివాడికి ఏ భయం ఉండదు అనుకో, లెక్కించుకునేవాడికి వింటూ
ఆ వినిన మాటలు క్రియల్లో మనలో ఉన్నాయి లేదని పరిశీలించుకునే వాడికి భయమైంది. అంతే కదా? పరిశీలనకి ఏముండదండి, టేక్ ఇట్ ఈజీగానే ఉంటుంది. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, మనం వింటున్నప్పుడు సారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామా అని పరిశీలించుకుంటే భయంగానే ఉంటుంది. పరిశీలన లేకపోతే ఏముండదు, ఎవరు మనల్ని అడగరు. మనల్ని అడుగుతున్నా లేదా పరిశీలిస్తున్న మాటను మనం చూస్తే, తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఇప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి, తండ్రిని అపహసిస్తూ తల్లి మాట విననల్లని వాని స్థితి దేవుని దృష్టిలో చాలా అంధకారమైన స్థితి, అంధకారమైనటువంటి విధానం. కనుక ప్రియులారా, మనము తల్లికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని లోకములో ప్రచురపరిచేటువంటి పిల్లలుగా ఉండాలి. ఎందుకనగా మీరందరికీ తెలుసు, స్త్రీలకి బహుగా తెలుసు తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క వాత్సల్యము, ఆమె పడేటువంటి తపన. ఎందుకనగా ఒక దినము నీవు తల్లిగాను, ఒక దినము నీవు అత్తగాను, కుమార్తెగాను, కోడలుగాను ఎన్నో విశిష్టమైనటువంటి పాత్రలు ఉన్నాయి. బాలురుగా, యవనులుగా, స్త్రీలుగా, వివాహమైన తర్వాత, బిడ్డలు కలిగిన తర్వాత నడిప్రాయులుగా, చివరికి తల్లి పాత్రలో అత్తైన కూడా తల్లి అనే విషయాన్ని మర్చిపోతారు కొంతమంది. కొన్ని సందర్భాల్లో మర్చిపోయి ఏం చేస్తారంటే, తల్లి పాత్రను మర్చిపోయి అత్త పాత్రలోకి వచ్చేస్తారు. అత్త పాత్రలోకి రాగానే ఈ కోడలు కూడా తల్లి పాత్రను మర్చిపోతుంది. దినములు, వయస్సు, కాలములు పెరిగిన ఆ మాట మాత్రం ఒకటే, స్త్రీ. ఆ స్త్రీకున్న లక్షణాలు దినాలను బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉన్నాయి. కనుక ఆ స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం, ఆ స్త్రీని గురించి సొలొమోను భక్తుడు 31వ అధ్యాయము ఎంతో చక్కగా రాస్తాడు. సామెతల గ్రంథంలో 31:28 మనం చదివితే, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. అటువంటి తల్లులుగా ఉండాలి. పిల్లలు మాత్రమే కాకుండా తల్లులు కూడా ఎలా ఉండాలంటే, నా తల్లి ఘనత కలిగినది, సన్మానమునకు అర్హురాలు. తల్లులు కూడా అండి, చాలామంది తల్లులు పిల్లల దగ్గర నుంచి ఘనత పొందుకోలేకపోవడం కారణం ఏంటంటే, క్రియలు లేని తల్లులుగా ఉండటం. తల్లి ప్రార్థనా జీవితం కలిగిన తల్లిగా, నీ కుమారుడు, నీ భర్త నిన్ను పొగిడేటువంటి తల్లిగా ఉండాలి. అందుకే అక్కడ భర్తను గురించి కూడా ఈ యొక్క 31వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 23వ వాక్యాన్ని చూసినప్పుడు, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడాయిండును. ఎప్పుడంటే ఈ భార్య లేదా ఈ తల్లి అనేటువంటి స్త్రీ ఘనత కలిగినటువంటి స్త్రీగా, దేవుని యొక్క కార్యములు కలిగినటువంటి స్త్రీగా, దేవుని చిత్తమునకు లోబడేటువంటి స్త్రీగా ఎప్పుడైతే ఆమె ఉండగలుగుతుందో, కుమారులు కూడా ఆమె విధేయతను బట్టి ఆమెకు విధేయులుగా ఉండేవారుగా ఉంటారు. చాలామంది తల్లులలో ఆ విధేయత కొదువుగా ఉంటుంది. మొదట పిల్లలు చెడిపోవడానికి ఒక రకమైన కారణం తల్లులే. ఏదో కనేసాము, వదిలేసాము, వాడే పెద్దోడైపోయాడు, పెరిగాడు, పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాడి దినములు వెళ్ళిపోతున్నాయి. అక్కడే మనము తప్పు చేస్తూ ఉన్నాం. మన యొక్క ఆయుష్కాలము దేవుడు పొడిగించి ఎప్పుడైతే దినములను హెచ్చించాడో, విధేయత కలిగినటువంటి తల్లులుగా ఉండాలి. పిల్లలు నీ ఎడల విధేయత చూపించాలంటే తల్లిగా నీ విధేయత కూడా కనపరచబడాలి. నీ భర్తకు ఘనత కావాలి, గవినిలో ఆయన గణపరచబడాలంటే విధేయత కలిగినటువంటి స్త్రీగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే ఆ విధేయతను నువ్వు కనపరచబడతావో, నీ కుమారుడు, అందుకే నీ కుమారుడు నిన్ను ధన్యురాలంటాడట. ఏమండి, ఎంతమంది తల్లులు అనిపించుకుంటున్నారు, నా కుమారుడు నన్ను ధన్యురాలు అంటున్నాడు. మాట అంత ఈజీగా రాదు.
ఒక తల్లిని ఒక కుమారుడు తండ్రిరాలు అనాలంటే ఆమెలో ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా, ముగింపు అంటే తన ప్రాణము విడిచేంత వరకు కూడా మరి అటువంటి క్రియలు కలిగిన తల్లులుగా ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క మరి పునరుద్ధాన దినములో మరి ప్రత్యేకముగా ఈరోజు మదర్స్ డేలో తల్లికి ఉన్నటువంటి లక్షణాలు, పిల్లలుగా మనకుండవలసినటువంటి లక్షణాలు, ఆ తల్లి ఆ బిడ్డలను పరిశీలించే తల్లిగా ఉండాలి. కేవలము పిల్లల్లో మాత్రమే విధేయతను ఎదగటం కాదు, కానీ తల్లి ఆ బిడ్డలను పరిశీలించాలి. అందుకే మనం ఈ మాటని ఇక్కడ చూస్తాము 27వ వాక్యములో, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టే తల్లిగా ఉండాలి. స్తోత్రం. బిడ్డల యొక్క నడతలను కనిపెట్టాలి తల్లి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏమి కట్టుకుంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, లోకములో ఆ పిల్లలు ఎలా ఉంటున్నారు అనేటువంటి వారి యొక్క నడకను పరిశీలించే తల్లులుగా ఉండాలి. ఈ రోజుల్లో అలా ఉన్న తల్లులను పిల్లలు ఇష్టపడట్లే. ఏ తల్లైనమ్మా నువ్వు ఇలా ఉంటున్నావు, ఇది తప్పు, ఇలా ఉండాలి అంటే ఆమెకు ఎంత కోపం వచ్చేస్తుందో కదా. రే నువ్వు ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలన్నామనుకో కోపం వచ్చేస్తుంది. ఎందుకు? వాడు వయసు యవనుడు కదా, వాడు యవనుడు ఉన్నాడికి లోకంలో ఉన్నటువంటి ఆవేచ్ఛలో ఉంటాడు. తల్లి ఎలా ఉంటుంది, ఇవన్నీ రుచి చూచింది కనుక నీ జీవితం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని తల్లి ఆశపడుతుంది. వీడేమో లోకంలో ఉండాలనుకుంటాడు, తల్లేమో వాడు ఎక్కడ పాడైపోతాడు అని దిగులు పడుతూ ఉంది. తల్లి యొక్క విధేయతను బట్టి మరి కుమారుడు లేదా కుమార్తె ఆ విధేయతను కలిగిన వారుగా ఉంటారు. అప్పుడు ఆ తల్లి గణపరచబడుతుంది. అప్పుడు ఆ కుమారుడు ఆ తల్లిని ధన్యురాలు అంటాడు. అప్పుడు ఆ కుమార్తె లేదా ఆ తల్లి ఆ కుమారుని యొక్క ఆ విధేయతను బట్టి ఆయనకి దీర్ఘాయుష్ కలగాలని ప్రార్థన చేస్తూ ఉంటుంది. కొంతమంది తల్లులు వీడు చస్తే బాగుండని ప్రార్థన చేసి తల్లులు లేకపోలేదు, భార్యలు లేకపోలేదు. చాలామంది భార్యలు వీడు చచ్చిపోతే బాగుండని ప్రార్థనలు చేస్తున్న భార్యలు ఉన్నారు. కొంతమంది తల్లులు ప్రార్థన చేస్తున్నాడు, వీడు చస్తే బాగుండు, ఎందుకు నన్ను ఇంత హింస పెడుతున్నవాడు అని. కదా తల్లిని సన్మానించటము పిల్లల యొక్క విధి. తల్లి విధేయత కలిగినటువంటి స్త్రీగా ఉండటం వలన కుమారుడు ఆమెను ధన్యురాలు అని పిలుస్తాడు. కనుక ఈనాటి మదర్స్ డే సందర్భంలో దేవుని వాక్యము ఈరోజు మనల్ని ప్రకటిస్తున్న వాక్యం ఏంటంటే, మనము ఆయన ఆజ్ఞలలో మొదటిగా తల్లిని తండ్రిని సన్మానించుము అనేటువంటి వాక్యాన్ని ఆధారము చేసుకొని మరి లోకములో నివసిస్తున్న యవనులు, లోకంలో నివసిస్తున్నటువంటి తల్లిదండ్రులు, అందుకే ఎఫెసు భక్తుడు అంటాడు, తండ్రులారా మీ బిడ్డలకు, మనలో కూడా లోపాలు ఉంటాయి. 6వ అధ్యాయంలో అనుకుంటా, ఎఫెసు 6:8 10 ఉంటుంది. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపమాకండి, వానికి ఆ ప్రభు యొక్క శిక్షలో బోధల వారిని నడిపించాలి, అప్పుడు నిన్ను ధన్యురాలంటాడు. వాడు ఊరకని నిన్ను ధన్యురాలు అనలేడు. బాల్యము నుంచే నువ్వు దేవుని యొక్క శిక్షలో, దేవుని యొక్క భయములో, దేవుని యొక్క భక్తిలో, దేవుని సన్నిధిలో నడుస్తున్న తల్లిగా నువ్వు ఉన్నప్పుడు వాడు ఆ మార్గాన్ని అనుసరిస్తాడు. అప్పుడు ఆ నిన్ను ధన్యురాలు అంటాడు. అంతవరకు అండాడు, అంతవరకు అనడు. ఎవరో ఒక చిన్న సామెత చెప్తా ఉంటారు. ఒక ఊర్లో ఒక యవ్వనుడు బాల్యం నుంచి దొంగతనాలు చేయటం అలవాటు చేసుకున్నాడట. బాల్యం నుంచి దొంగతనాలు చేసి తెచ్చిస్తూ ఉంటే వాళ్ళమ్మ సంతోషంగా స్వీకరిస్తుందంట. ఏం తెచ్చిచ్చినా సంతోషంగా స్వీకరిస్తుంది, ఆనందపడుతుంది. నా కొడుకు దొంగతనాలు చేసి తెచ్చిచ్చిన డబ్బుతో మనం అన్ని సంపాదించుకోగలుగుతున్నాము, బాగా ఉన్నాము, హాయిగా ఉన్నాము, ఇంకెంతకంటే ఏం కావాలి అని. అలా జరుగుతున్న కొన్ని దినాలు అయిన తర్వాత వాడు మరణమునకు అప్పగించేటువంటి దొంగతనం ఏదో చేశాడట మొత్తం మీద. అంటే వాడు మరణానికి లేదా జైలు వేసినప్పుడు మరణశిక్ష ఉంటుంది కదా, మరణశిక్ష పడేటువంటి తప్పుకు వాడు
ఆ తప్పు చేయటం జరిగిందట. జరిగినప్పుడు కోర్టుకు తీసుకెళ్ళి మరి కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత మరి జడ్జి గారు తీర్పు ఇచ్చేశాడు, అబ్బాయి నువ్వు చేసిన ఈ తప్పుకు నీకు మరణ శిక్ష విధిస్తున్నాము అని. వాడు సంతోషంగానే స్వీకరించాడు, ఎందుకంటే తప్పు చేశాడు కనుక. స్వీకరించి అప్పుడు వాళ్ళ అమ్మని పిలిపించాడట. మరి చివరి కోరిక ఉంటుంది మరణ శిక్ష చేసేటప్పుడు, ఎవరికైనా బాయ్ నీకేం కావాలా, తింటావా, తాగుతావా, లేకపోతే ఇంకేమైనా నీకు లోకంలో కోరికలు ఉన్నాయా, నీ కోరిక ఏంటంటే అప్పుడు ఆడు చెప్పాడంట, ఏమి లేదు సార్ మా అమ్మగారిని ఒకసారి పిలిపించండి అని. వాళ్ళ అమ్మగారిని పిలిపించారు. కొడుకు ఎదురుగా నిలబడినాడు, తల్లి ఎదురుగా వచ్చింది. చూసుకొని బోర్ను ఏడుస్తుంది ఆ తల్లి. ఆ తల్లి బోర్ను ఏడుస్తున్నప్పుడు వాడు ఇంకొంచెం దగ్గరికి రమ్మన్నాడట. ఇంకొంచెం సమీపంకి రమ్మని దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కటి తీసి చెంప పెట్టి గట్టిగా బీకిండట. ఆ జైలరు, ఆ కోర్టు యజమానులు బెత్తరపోతున్నారట, ఇదేంద్ర బాబు నువ్వు ఇంకా కొద్దిసేపులో చచ్చిపోతున్నావు, చచ్చిపోయేవాడివి, నీ చివరి కోరిక ఏదో తల్లిని చూసుకుంటావు అంటే కావలించుకొని ఏడుచుకొని ముద్దాడుతావు అనుకున్నాము, నువ్వేంటో బాబు అన్నప్పుడు అప్పుడు వాడు చెప్పాడంట, సార్ చిన్నతనం నుంచే నేను తప్పులు చేయటం అలవాటు చేసుకున్నాను, చిన్నతనమునే ఈ తల్లి నన్ను ఖండించుంటే ఈరోజు ఇంత పెద్ద తప్పు చేసేవాడిని కాదు అని. కనుక ప్రియులారా, తల్లిదండ్రులమైన మనము పిల్లలను బాల్యం నుంచే గద్దించేవారముగా, శిక్షించేవారముగా ఉండాలి. పిల్లలు విధేయత కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు ఆ తల్లి ధన్యురాలు అని పిలుచబడుతుంది. ఆ పిల్లలు దీర్ఘాయుష్మంతు అయిన వారుగా వాళ్ళ దినములు వెళ్ళబుచ్చుకుంటాడు. కనుక ఈనాటి మదర్స్ డే సందర్భముగా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామా? అందరము లేచి నిలబడి మరి దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఈనాటి మరి పునరుద్ధాన దిన ఆరాధన కొరకై, పాత్ర కొరకై సిద్ధపడదాము. అందరము కూడా లేచి నిలబడి దేవుణ్ణి ఘనపరుద్దాం. లేచి నిలబడి శక్తి ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసి అందరూ కూడా దేవుణ్ణి ఘనపరిచి అందరూ కూడా ఆయన్ను స్తుతించి మహిమపరిచేటువంటి తల్లులుగా తండ్రులుగా ఉంటే మన యొక్క దినములు, మన యొక్క విధానం అంతా కూడా ఆశీర్వాదకరముగా ఉంటుందని వాక్యము సెలవిస్తుండగా ఆ రీతిగా దేవుని యొక్క ప్రేమను కలిగిన వారముగా, తల్లులుగా తండ్రులుగా విధేయత కలిగిన వారముగా. నా ప్రియులారు గమనిస్తే ఈరోజు మన నడవడిక మన పిల్లలు గమనిస్తున్నారు. విధేయత కలిగిన తల్లులుగా నువ్వు ఉంటే నీ బిడ్డలు విధేయత కలిగిన వారుగా ఉంటారు. విధేయత కలిగినటువంటి పిల్లలుగా మీరుంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మరి దీర్ఘాయుష్మంతులుగా ఉండటకు ప్రార్థిస్తారు. కనుక ప్రియులారా, ప్రార్థన చేద్దాము. అందరము కళ్ళు మూసి దేవాన్ని సన్నిధానంలో ఉన్నాము. ఈరోజు నాయన ఒక తల్లిగా లేఖనాల్లో మాకు ఇచ్చినటువంటి గొప్ప స్థానము, మొదట నన్ను సన్మానించు అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజంగా తండ్రి, తల్లిని సన్మానించే పిల్లలుగా, తల్లులు సన్మానముకు పాత్రలైనటువంటి తల్లులుగా ఉండటానికి కృపనివయ్యా అని రోజు మనము మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇదిగో నీ సన్నిధానంలో అడుగుదామా? దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ అడుగుదాం. హల్లెలూయా, స్తోత్రం. అందరూ కూడా దేవుని సన్నిధానంలో అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం. Praise the Lord. Hallelujah. కలల సౌదం
ఎడబాయలేనన్నా నిజ స్నేహమే ప్రేమతో. హలో కలల సౌరం ఆరాధించి మరియు పరిశుద్ధి కనపరిచి ధన్యతనిచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. ప్రభా దీర్ఘాయుష్కు పొందుటకు ధన్యతను చూపించండి. దేవుని స్థితిద్దాం. కల్లడిల్లే ముగించే వరకు ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. తల్లడిలే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. కన్నీరు కాచిన ప్రేమగా వెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయు నీ గుండెలో నన్ను చేర్చిన ఈ అమరమైన ప్రేమయు నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే ఊహ కందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు జ్ఞానమే ప్రైజ్ గాడ్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఘనమైన పాదాలను బట్టి వందనాలు అయ్యా. ఇదిగో ఈ ప్రత్యేక సమయంలో అయినా నీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టుకొని నిన్ను స్తుతించుటకు గణపరచుటకు వాక్యం ద్వారా ప్రభువా ఈనాటి ఈ మదర్స్ డే సందర్భంగానైనా తల్లి కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి కుమారులను బట్టి కుమార్తెలను బట్టి నాయన మేము కలిగి ఉన్నటువంటి అవిధేయతలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తల్లులను ప్రేమించేవారు గాను, తల్లి ఎడల విధేయత కలిగిన వారు గాను, బిడ్డల పక్షంలో ప్రేమ కలిగిన తల్లులుగా ఉండటానికి కృపనిమ్మను. మా యొక్క విధేయతను జ్ఞాపకం చేసుకోమని యేసే ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రిలా ప్రేమించును
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా లాలించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును. పర్వతాలు తొలగవచ్చు, పత్తరిల్లు మెట్టులన్నీ వీడిపోదు, నా కృప నీకు నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు, నా కృప నీకు నా నిబంధన తొలగదు. దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మంచిది. దేవుని ఉన్నత నామములో ఈనాటి పునరుద్ధాన దినారాధనకు చేర్చిన దేవుని పిల్లైన మీకందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈనాటి
పునరుద్ధాన దినం మాత్రమే కాకుండా ఈరోజు ప్రత్యేకముగా మదర్స్ డే దినోత్సవము. మరి దేశంలో ఉన్నటువంటి చాలామంది గనులైన వారు, బలవంతులైన వారు, ధనవంతులైన వారు, మరి విశేషంగా చెప్పాలంటే ఈరోజు తల్లి మదర్, ఈరోజు మదర్ విషయంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ రోజు పలకరించని కుమారుడు, ఏ రోజు తల్లి ఎట్టుంటుందో తెలియని కుమారుడు, మదర్స్ డే శుభాకాంక్షలు, తల్లికి దీవెనలు, తల్లికి ఆశీర్వాదాలు అని అనేక అయ్యో అంటారు కదా పోస్టర్స్ మరి చూస్తూ ఉన్నాం. ఫోన్స్లో చూస్తే ఎంతోమంది తల్లులను గురించినటువంటి విషయాలు, వాళ్ళ ఫోటోలు హంగామంతా ఫోన్స్లో కనపడుతున్నాయి. మంచిదే, ఈరోజున్న టెక్నాలజీని ప్రతి ఒక్క మనుష్యుడు వాడుతూ ఉన్నాడు, అందులో తప్పైతే లేదు. కానీ కేవలము ప్రజలకు కనిపించవల్లని కాక దేవుని చిత్తమేంటో అడిగి తెలుసుకొని ఆ రీతిగా కొనసాగించే వారముగా మనం ఉండాలి. లేఖన భాగాల్లో మొట్టమొదట దేవుడు మనకిచ్చినటువంటి కమాండ్మెంట్స్లో మొదటి కమాండ్మెంట్ ఏంటంటే చూద్దామా? మరి నిర్గమకాండము, ఎక్సోడస్ చాప్టర్ 20:12. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని సన్మానించుము. హానర్ యువర్ మదర్ దట్ యువర్ డేస్ మే బి లాంగ్ ఇన్ ద ల్యాండ్ దట్ ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ గివింగ్ యూ. దట్ ఈస్ ఫస్ట్ కమాండ్మెంట్ గివెన్ గాడ్ హిస్ చిల్డ్రన్స్. దేవుడు మొట్టమొదట మనకిచ్చినటువంటి మొదటి ఆజ్ఞ లేదా కమాండ్మెంట్ లేదా నిబంధన లేదా కట్టడ ఏంటంటే తల్లిని లేదా తండ్రిని సన్మానించేటువంటి పిల్లలుగా ఉండాలి. ఇది ఒక క్రమం. ఈరోజు మదర్స్ డే గురించి అంటే ప్రతిరోజు ఒక డే జరుగుతుంది, మీకు తెలుసలేదు. ఎవ్రీడే ఒక డే ఉంది. ఎలాంటి డేలు ఉన్నాయంటే అది అసలు నేను రోజు చూస్తూనే ఉన్నాను. ఎవ్రీడే ఒక డే, ఏదో జాతీయ డే, ఆ జెండా డే, కూర డే, డేక్షా డే, అన్నం డే, సట్టి డే, బియ్యము డే, ఏమండి పసుపు డే, కారం డే. 360 రోజులు డేస్ ఎలా ఉన్నాయో ఈ డేలు కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ మనకు అనవసరము. మనకు కొన్ని ప్రాముఖ్యమైన డేలనే మనము కొంచెం ఎందుకంటే వాటిని గురించి తెలుసుకోవాలి, అవి అవసరము. అలాంటి డేస్ను మనం కూడా అనుసరించటంలో తప్పు లేదు. ఇప్పుడు జాతీయ దినోత్సవం ఆగస్టు 15, ఇవన్నీ కూడా కొంచెం దేశమునకు ప్రజలకు వీటిని గురించిన ఆవశ్యకత తెలుసుకోవలసిన అవసరం ఉంది కాబట్టి అవి అన్నప్పుడు ఈ రోజు ఒకడే, రోగాలకు ఒకడే, ఎయిడ్స్ డే, టీబీ డే, జ్వరము డే, ఏమంటే ఎన్ని డేలో వీటన్నిటిని జరుపుకోవాలంటే మన వల్ల కాదు. మొత్తానికి ఈరోజు మాత్రము ఇది అవసరమైన డే. దీన్ని స్థాపించిన విధానం నాకు పూర్తిగా ఐడియా లేదు, కానీ ఎనీహౌ ఒక తల్లిని సన్మానించడం అనేది లేదా ఆ తల్లికి ఉన్నటువంటి ఆ గొప్పను గురించి పరిశుద్ధ గ్రంథం ఎంతో చక్కగా చాలా సందర్భాలు చాలా మంది వక్తలు మాట్లాడారు. మరి ఆ రీతిగా మనము తల్లిని గురించిన అనేక అంశాలను మనము తెలుసుకోవాలంటే మొదట మరి మరియమ్మను గురించి తెలుసుకోవచ్చు. యేసు ప్రభువు వారికి జన్మనిచ్చిన ఒక తల్లిగా మరి ఎలిజబెత్ను తెలుసుకోవచ్చు. మరి ఆ జకరియా ఎలిజబెత్లకు కలిగినటువంటి ఆ కుమారుని గురించి లేదా ఆ విధానమును గురించి మనం తెలుసుకున్నప్పుడు తల్లిగా
ఆ గర్భములో ఆ శిశువు మొదట వారి గర్భములో పెరుగుతున్నప్పుడు తల్లిగా వారు పడిన ఆనందాన్ని, మరియా గర్భవతిగా ఉన్నప్పుడు ఎలిజబెత్తును కలవడానికి వెళ్ళినప్పుడు ఆ కడుపులో ఉన్న ఆ శిశువు గంతులు వేస్తుంది అని వారిరువురు కూడా మాట్లాడుకున్న ఆ సందర్భము తల్లి యొక్క ప్రేమను తెలియజేస్తాం. అయితే స్త్రీలకు దేవుడిచ్చిన ప్రాముఖ్యమైన గొప్ప వరం ఏంటంటే ఘనత కలిగినటువంటి స్త్రీ అనేటువంటి ఆ ప్రస్తావనను మనం తీసుకున్నప్పుడు బాల్యములో బాలురాలుగా, యవనురాలుగా, వివాహమైన తర్వాత స్త్రీగా, వివాహమై ఎప్పుడైతే తనకొక కుమారుడు కుమార్తె కనపడుతుందో తల్లిగా, అక్కడ ప్రారంభమైనటువంటి ఆ తల్లి యొక్క వ్యవస్థ, ఆ విధానము దేవుడు మరి ఆయన రూపించినప్పుడే అనుకున్నాడేమే. అందుకే మనము నిర్గమకాండంలోనే చూస్తాం, ఆది కాండంలో ప్రారంభించినటువంటి మానవుని యొక్క ఆ సృష్టి నిర్మాణము అనంతరము మరి అవ్వను ఆదామును తయారు చేసిన తర్వాత తల్లిని గురించినటువంటి ఆ సందర్భము, మొదట ఆదామును ఒక స్త్రీగా లేదా భార్యగా సహచారిణిగా దేవుడు హవ్వనిచ్చినప్పుడు హవ్వ లోకం వైపు చూసింది గనుక పాపమును తీసుకొచ్చినా తన యొక్క ప్రసవ దినములను గురించి ఆయన ప్రస్తావించిన స్త్రీకి మాత్రము గొప్ప ఘనతనే దేవుడు లేఖనాల్లో ఇచ్చాడు. అయితే ఆ యొక్క విధానాన్ని మనము గమనించినప్పుడు మొట్టమొదట ఆయన తీసుకున్నటువంటి ఆజ్ఞలలో తల్లికి ప్రథమ స్థానమునిచ్చాడు. ఆ తల్లిని నీవు సన్మానించాలి. ఆ తల్లిని నీవు సన్మానించినప్పుడు ఏమవుతావంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు ఫ్యాషన్ ఏంటంటే తల్లిదండ్రులను లెక్కబెట్టరు. తల్లిదండ్రుల మాటలు బాధకరంగా ఉంటాయి. యవన బిడ్డలను చూడండి, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆ యవన బిడ్డలు బాగుండాలనే కోరుకుంటారు కదా. వృద్ధాప్యములు వచ్చిన తల్లులు కూడా, ఇప్పుడు మా తల్లి, మా మదర్ ఉంది, చాలా వృద్ధాప్యం అంటే నా పిల్లలు కలిగే ఆ విధానంలో నేనున్నా. ఇప్పటికి కూడా మా అమ్మ ఎంతగానో ప్రేమిస్తుంది, ఎంతగానో మరి నేను బయటికి వెళ్ళి వచ్చేంతవరకు ఎదురు చూస్తూ బయట కూర్చొని పలకరిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ, తల్లి ప్రేమ ఆ రీతిగా ఉంటుంది. మరి ఆ విధానాలు గమనించినప్పుడు దేవుడు మొదటనే ఆరంభంలోనే మనకిచ్చినటువంటి ఆనాడు ఇశ్రాయేలు నడిపిస్తున్నటువంటి మోషేకు నాయకత్వం వహించినటువంటి ఆ యొక్క బానిసత్వం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడే చెప్పాడు, మోషే ఇదిగో ఇలాంటి ఆజ్ఞలతో వీరు బ్రతకాలి, దేవుని పిల్లలుగా వీళ్ళు ఉండాలి అంటే మొదట తల్లి యొక్క ఆ శక్తిని, ఆ యొక్క బలమును, ఆమెలో ఉన్న విశిష్టతను ఎరిగిన వారుగా పిల్లలుంటే వారికి దీర్ఘాయుష్యు కలుగుతుంది. అందుకే చాలా మంది అంటారు, కనిపించే తల్లిదండ్రుల కంటే కనిపించని దేవుని ఎడల చాలా ఏమంటారు దాన్ని, మమకారాన్ని, ప్రేమను కనపరుస్తూ ఉంటారు. కానీ మన కళ్ళ ముందున్నటువంటి తల్లిదండ్రులను మొదట మనం ప్రేమించగలిగితేనే దీర్ఘాయుష్ అనేది ఉంటుందని లేఖనాలే సెలవిస్తున్నాయి. దేవుడే చెప్తూ ఉన్నాడు, ఈ రీతిగా ఉండాలి. తల్లిని లేదా తండ్రిని సన్మానించేవారుగా, సన్మానించడం అంటే ఏదో శాలువలేసి లేదా దండలేసి లేదా ఇప్పుడు కదా స్టేటస్లో పెట్టుకుంటారు చాలా మంది, తల్లిని గురించి తండ్రిని గురించి పొగిడేస్తుంటారు ఈ ఒక్క రోజుకి. మళ్ళీ మధ్యాహ్నం ఉదయం 7కు పెట్టారు, సాయంత్రం 7కి ఇంకా అది కనపడదు. ఇది తల్లి ప్రేమ, ఇది లోకంలో కనపడే ప్రేమ, సోషల్ మీడియాలో వచ్చే ప్రేమ. కానీ దేవుడు కోరుకుంటుంది ఆ ప్రేమ కాదు. ఆ తల్లిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఆమెపై నువ్వు చూపించినటువంటి ఆ ఘనత, ఆ విధేయత నీకు దీర్ఘాయునిస్తుంది, నీ దినములు పొడిగిస్తుంది. నువ్వు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న పనుల్లో నీకు ఆయుష్ను, దినములను, నీ జీవిత విధానములను పొడిగిస్తుందని ఆ లేఖనాలు సెలవిస్తున్నాయి. హానర్ చేయాలి. హానర్ చేయడం అంటే ఏదో పెద్దగా చేయక్కర్లేదు, కానీ వారి మాటలను మనము లక్ష్య పెట్టడం, వారి మాటలను మనం లక్ష్య పెట్టడము,
హానరు చేయటము, సన్మానించటము అని అంటే వారి మాటలకు విధేయులుగా ఉండటము. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆ బిడ్డలు ఎలా ఉంటారంటే ఎటువంటి అపేక్ష కలిగి ఉంటారంటే వారికంటే కూడా, వారి ఆరోగ్యము కంటే కూడా, వారికి కావలసిన అక్కర్ల కంటే కూడా బిడ్డల ఎడల సాక్రిఫై చేసేటువంటి తల్లులుగా ఉంటారు. ఈరోజు మనం గమనిస్తే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే తను మరణిస్తూ ఆ బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. అది తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం. చిన్న గాయము మనకు జరిగితే మనం ఏమవుతామంటే ఎంతో బాధపడతాం. మరి ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటికి తీయాలి. ఆ మాటలు అనుకొని ఒక్కొక్కసారి స్త్రీని గురించి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేసే విధానాన్ని నేను ఒక్కోసారి అట్లా గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా వీళ్ళకి ఎంత పేషెన్సీ, ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటారు. ఇప్పుడు దెయ్యం ఉంటుంది, రాత్రిలో ఉండదులే, ఉంటుంది అని కొంతమంది బయటికి రావడానికి భయపడతారు ఇళ్లలో నుంచి కదా. ఉంటుందో లేదో తెలియదు, ఉంటుంది అన్న భయముతో మొదట బయటికి వెళ్ళారు. కానీ ఒక బిడ్డకు జన్మడేయడానికి తన కడుపు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కోపించుకోవడానికి కూడా వెనుదీయదు. అది తల్లిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఆ విశిష్టత. కాబట్టి తల్లిని ఏదో ఆ రోజు వరకు సన్మానించి ఆ రోజు వరకు గొప్ప చేయటం కాదు, కానీ ఆమె జన్మనిచ్చిన విధానము, ఆమె మన నుంచి కోరుకుంటున్నటువంటి మేలైన విషయాలను మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలని మరి ఈరోజు ఈ మదర్స్ డే ఆ దినములో వాక్యం మనకు సెలవిస్తుంది. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా మనము చూస్తాము. 6వ అధ్యాయము 2వ వాక్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, నీకు మేలు కలుగునట్లు తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవుడు మనము ఇందాకనే చూసాం లేవ్యకాండంలో, మరి నిర్గమకాండంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. ఆ మొదటి ఆజ్ఞ ఏంటంటే తల్లిని సన్మానించు. అందుకే పౌలు భక్తుడు కూడా ఎఫెసీయులో ఉన్నటువంటి బిడ్డలకు హెచ్చరిక చేస్తున్నాడు, ప్రియులారా జాగ్రత్తగా ఉండండి. అందుకే ఆ మొదటి మాటలోనే హెచ్చరిస్తాడు. 6 మొదటి మాటలు అంటాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లి తండ్రులకు విధేయులై ఉండండి. ఎందుకంటే ఇది న్యాయము గనుక, ఇది దేవుని యొక్క ఆజ్ఞ గనుక, ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ గనుక నీ తల్లికి నీవు విధేయుడు అయి ఉండాలి. చాలా మంది యవన బిడ్డలు అందుకే పిల్లలారా అని పిలిచాడు. చిల్డ్రన్స్, మీ తల్లిదండ్రులకి ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఫర్ దిస్ ఈజ్ రైట్. హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, దిస్ ఈజ్ ద ఫస్ట్ కమాండ్మెంట్ విత్ ఏ ప్రామిస్, దట్ ఇట్ మే గో వెల్ విత్ యూ అండ్ దట్ యూ మే లైవ్ లాంగ్ ఇన్ ద ల్యాండ్. మనం ఈ లోకములో మన దినములు ఆయుష్ పొడిగించబడాలి అంటే మొదట మనము తల్లికి విధేయులుగా కనపరచాలి. తల్లి పట్ల చాలా నిర్లక్ష్యమైన స్వభావంతో ఉంటుంటాం. ఇప్పుడున్న పిల్లకాయలకు మరీ ఎక్కువైపోయింది ఈ టెక్నాలజీ, ఈ ఉన్నటువంటి విధానం. నీకేం తెలుసులేవమ్మా, ఏందనుకుంటున్నావు, ఇది నాకు తెలిసినంత నీకు తెలుసిన, ఏం తెలియదు నీ బాగుందా అనుకుంటూ ఉంటావు నువ్వు. అలాగా వారికున్న అనుభవము, వారికున్న ఆ ఎక్స్పీరియన్సు, వారి ముందు పిల్లలే. నువ్వు ఎంతటి వాడవైనా, ఎంత చదువుకున్న వాడవైనా, ఎంత చదువుకున్న దానివైనా తల్లి యొక్క మాటలను మరి గణనలోనికి తీసుకోవాలి, లెక్కింపులోనికి తీసుకోవాలి. ఒక తల్లి ఆ బిడ్డల ఎడల ఎంతో ప్రణాళిక కలిగి ఉంటుంది, ఎన్నో ఆశలు కలిగి ఉంటుంది. తను పాడైపోయినా తన బిడ్డ మంచిగా ఉండాలి, అన్ని విషయాల్లో ఘనంగా ఉండాలి, ఘనతగా కనపడాలి. నేను ఇక్కడ చూస్తూ ఉంటాను మన యొక్క సంఘ యవన బిడ్డలను. ఆ తల్లిదండ్రులు అయితే 500 చీర కట్టుకున్న వారి బిడ్డలకు మాత్రం 3000 రూపాయల డ్రెస్ తీయాలి. మేము షాపింగ్కి వెళ్తుంటాం కదా, నేను అమ్మగారు కూడా బట్టలు తీస్తున్నప్పుడు, అరే మన సంఘంలో యవనస్తులు తీసుకున్నట్టు కూడా మనం తీసుకోలేమేంటి? అప్పుడప్పుడు మేము ప్రశ్నించుకుంటుంటాం.
అంటే ఆ తల్లి ఏ రీతిగా ఉన్నా, ఆ తండ్రి ఏ రీతిగా ఉన్నా, ఆ బిడ్డల పక్షంలో ఎంతో ప్రణాళిక కలిగిన వారుగా, తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క సాక్రిఫై. అందుకే తల్లికి యేసు ప్రభు వారికి ఉన్నంత త్యాగాన్ని ముడిపెట్టాడు. యేసు ప్రభు వారు ఏ రీతిగా తన పిల్లల కొరకు సాక్రిఫై చేశాడో, తల్లి కూడా తన పిల్లల కొరకు అంతగా సాక్రిఫై చేయగలిగింది. అంటే తండ్రి లేడని కాదు, కాకపోతే ఈరోజు సందర్భము తల్లి గనక వారిద్దరిని సపరేట్ చేస్తున్నాను. ఇద్దరిని కలిపే చెప్పాడు, కమాండ్మెంట్స్ లో ఇద్దరిని కలిపే ఇచ్చాడు. టుడే మదర్స్ డే కనుక నేను వారిద్దరిని సపరేట్ చేసి తల్లిని గురించి మాత్రమే మీతో మాట్లాడుతున్నాను. తల్లికి విధేయులుగా ఉండటము పిల్లలకు దీర్ఘాయుష్నిస్తుందని వాక్యం సెలవిస్తుంది. మాటలు కాదు కానీ చేతల్లో కనపరచబడాలి, క్రియల్లో కనపరచబడాలి. అయితే ఇది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే చాలా మంది చూపిస్తూ ఉంటారు. తల్లి ప్రేమ లేదా తల్లి ఎడల బిడ్డలకునే ప్రేమను కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని దినాలు మాత్రమే కనపరచబడతాయి. కానీ అది ఎప్పటి వరకు ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయాలని సొలొమోను భక్తుడు చాలా చక్కగా ఈ గ్రంథంలో మరి పొందుపరిచాడు. సొలొమోను భక్తుడు రాసినటువంటి సామెతలు గ్రంథము 23వ అధ్యాయము 25వ వాక్యం. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. లెట్ హర్ హూ బోర్న్ యు రిజాయిస్. ఏ తల్లి అయితే నిన్ను కనిందో ఆ తల్లిని ఆనందపరచే, సంతోషపరచే కుమారుడుగా, కుమార్తెగా మనం ఉండగలగాలి. కుమారులు కలిగినప్పుడు ఆ తల్లికి ఎంత సంతోషం కలుగుతుందో, లేదా కుమార్తెలు కలిగినప్పుడు ఆ తల్లి ఎంతగా సంతోషిస్తుందో. మరి ఈ దినముల్లో మొన్న ఈ మధ్య కాలంలో డెలివరీ అయినటువంటి పిల్లలను చూసినప్పుడు హాస్పిటల్స్లో వాళ్ళు ఎంతగానో పెయిన్స్ భరించి, ఆ నొప్పులను భరించి, మరి ఆ ఆపరేషన్ కూడా వెనుతీయకుండా వాళ్ళ ప్రాణాన్ని కూడా అప్పగించి ఆ శిశువు వారి చేతులు కనపరచగానే ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అటువంటి ఆ తల్లికి ఉన్నటువంటి ఆ ప్రేమను పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారంటే విరిచిపోతారు, మరిచిపోతారు. నిన్ను కనిన తల్లిని నువ్వు ఆనందపరచాలి. ఎప్పటి వరకు చెప్పండి? లేఖనాల్లో కూడా మాట రాశాడు. ఈ అధ్యాయంలోనే 22వ వాక్యంలో సొలొమోను భక్తుడు అంటాడు, నీ తల్లి ముదిమి యందు ఆమెను. ఎంత చక్కని మాట అండి. మనము నిర్లక్ష్యం చేసేది ఇక్కడే. లిసన్ టు యువర్ ఫాదర్ హూ గేవ్ యూ లైఫ్ అండ్ డు నాట్ డిస్పైజ్ యువర్ మదర్ వెన్ షీ ఈజ్ ఓల్డ్. వృద్ధాప్యములు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే తల్లిని నిర్లక్ష్యం చేస్తారు సహజముగా. ఎందుకంటే ఆమె వృద్ధాప్యం ఉంది, ముసలాం అయిపోయింది, ఇంకేంది ఆమెతోటి, మనం యంగ్ బాగా బలంగా ఉన్నాము, తిరగలుగుతున్నాము, ఎన్నో మనకు బిజీ షెడ్యూల్ ఉంది కనుక ఆ తల్లిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నేను అప్పుడప్పుడు అనుకుంటున్నాను, మా అమ్మాయి ఎడల నేను ఏదో చాలా నిర్లక్ష్యంగా ఉన్నానేమో. యాక్చువల్గా దేవుని కృపలో మా తల్లికి ఎటువంటి అనారోగ్యాలు లేవు, బీపీలు లేవు, షుగర్ లేవు. మేము ₹1 ఆమెకు ఖర్చు పెట్టి ఏ మందులు వాడే పరిస్థితి దేవుడి లేదు. స్తోత్రం. ఆమెకున్న ప్రాబ్లం ఏంటంటే మోకాళ్ళకు నొప్పులు, తిరగలేదు. చక్కగా ఒక కుర్చీలో స్టాచ్యూలాగా కూర్చుంటుంది. 2 కోడళ్ళు ఉన్నారు, పోటీలు పడి ఆమె ఏమో ఒక ముద్ద పెడతారు, అది ఇంట్లో కూర్చుంటుంది, ఎవరి జోలి పోదు. ఆమెను ఏమనదు, ఏమని ఏమనదు, పెడితే తింటుంది, లేకపోతే గమ్మున ఉంటుంది. అడగను కూడా అడగదు, నోరు కూడా తెరవదు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, తల్లిని ఏమి సన్మానిస్తున్నాము? ఆ ముదిమి వయస్సులో వారికి ఉన్న అక్కర్లేంటి? చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి దేవుని పిల్లలుగా మనము. ఇంకొకటి కూడా నేనేం చెప్తానంటే, నేను గమనించిన విధానంలో మనము ఎప్పుడైతే మన తల్లిదండ్రులను సన్మానించుతామో
మన బిడ్డలు ముదిమి వయసులో మనల్ని సన్మానించగలుగుతారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నానుడి ఉంది, సామెత, కొలిచిన కొలత అంటుంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వేమైతే చేస్తావో దాన్ని చూస్తున్న నీ పిల్లలు నీకదే చేస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది అది. ప్రాక్టికల్ కూడా కొన్ని మేము చూసాం. వారి తల్లిని వారు హింసించి చంపేస్తే వారి కుమారులు వారిని కూడా హింసించి చంపిన సంఘటన ఒకటి ఉంది. అవి కళ్ళలో చూసాము. కనుక ఎప్పుడైతే దేవుని పిల్లలమైన మనము తల్లి ఎడలను పిల్లల ఎడలను విధేయత కలిగి ఉంటాము, ఒకరి ఎడల ఒకర ఆ ప్రేమ అనేది ఏమైతే ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రేమ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మొదట తల్లి ప్రేమను కనపరచబడాలి, బిడ్డలు ఆ ప్రేమకు ఒబే అయిన వారుగా ఉండాలి, విధేయత కలిగిన వారుగా ఉండాలి. అది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటప్పుడు కాదు. ఇప్పుడు చక్కగా నడుస్తూ కాలు చేతులుండి వాళ్ళు తిని తిరగగలిగి ఉండగలిగినప్పుడు కాదు. వాళ్ళు బలహీన స్థితిలో ఉన్నప్పుడు, ముదిమి వయస్సులో. అందుకే అక్కడ ఆయన చక్కగా చెప్పాడు, నీ తల్లి ముదిమి యందు ఆమెను ఏంటట నిర్లక్ష్యము చేయకూడదు. దిస్ ఈజ్ మదర్స్ డే. ఈరోజు ఈ తల్లుల యొక్క దినోత్సవం, లేదా ఈ తల్లులను గురించినటువంటి ఎన్నో స్టేటస్లను ఫోన్స్లో హాయిలో బాయిలో చెప్పుకోవటం కాదు, కానీ క్రియలలో కనపరచబడటమే నిజమైన మదర్స్ డే, తల్లుల దినోత్సవం. కనుక ప్రియులారా, లేఖనాల్లో సెలవిస్తున్న ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనించగలిగితే మన యొక్క విధేయత ఆ తల్లికి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అందుకే అన్నాడు, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నందును. 24 రెండవ లైన్లో ఉంటుంది. 23వ అధ్యాయము 24వ వాక్యం 2వ లైన్లో ఉంటుంది. జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నందాలి. ముదిమి వయస్సులో పిల్లలు కలిగిన తల్లి ఆనందాన్ని పొందాలి. అప్పుడే ఆ తల్లిని సంతోషపెట్టిన కుమారుడుగా కుమార్తెగా మనం ఉండగలుగుతాం. ఎందుకనగా ఆ తల్లి నిన్ను కనినప్పుడు ఆ తల్లికి ఎన్నో కోరికలు ఆశలు నీ పైన ఉంటాయి. వాటిని తీర్చగలిగేది ఎప్పుడు అంటే ముదిమిలోనే. నడిప్రాయంలో కూడా నిన్నేం అడగదు నీ తల్లి. నిన్ను నన్ను మనల్ని ఎవరిని అడగదు. ఆ పనులాము చేసుకెళ్ళి ఎంతవరకు అడగదు. ముదిమి వయసు ఎప్పుడైతే రాగలుగుతుందో, శరీరం ఎప్పుడైతే తన పని తను చేసుకోవడానికి సహకరించదో, అప్పుడే తల్లికి మన అవసరత ఉంటుంది. కనుక ప్రియులారా, తల్లి ఎడల మనకుండవలసినటువంటి ఆ యొక్క అఫెక్షన్, ఎంతో ఆశ, ఎన్నో కోరికలు, ఎన్నో తలంపులతోటి ఆ తల్లి మన ఎడల కలిగి ఉంటూ ఉంది. మరి మనము 30వ అధ్యాయంలో కూడా, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యంలో కూడా ఒక చక్కని మాటతో పౌలు భక్తుడు పొందుపరిచాడు. చాలు 30వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, తండ్రిని అపహసించి తల్లి మాట విననుల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని. ఎంత అసలు ఆ మాటలు చదువుతున్నప్పుడు భయం వేస్తుందండి. లెక్కలేనోడికి ఏ భయం ఉండదు అనుకో, లెక్కించుకునే వాడికి వింటూ ఆ వినిన మాటలు క్రియల్లో మనలో ఉన్నాయి లేదని పరిశీలించుకునే వాడికి భయం అయింది. అంతే కదా? పరిశీలనోడికి ఏముండదండి, టేక్ ఇట్ ఈజీగానే ఉంటుంది. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, మనం వింటున్నప్పుడు అనుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామా?
అని పరిశీలించుకుంటే భయంగానే ఉంటుంది. పరిశీలన లేకపోతే ఏముండదు, ఎవరు మనల్ని అడగరు. మనల్ని అడుగుతున్నా లేదా పరిశీలిస్తున్న ఈ మాటను మనం చూస్తే, తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఇప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి, తండ్రిని అపహసిస్తూ తల్లి మాట విననల్లని వాని స్థితి దేవుని దృష్టిలో చాలా అంధకారమైన స్థితి, అంధకారమైనటువంటి విధానం. కనుక ప్రియులారా, మనము తల్లికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని లోకములో ప్రచురపరిచేటువంటి పిల్లలుగా ఉండాలి. ఎందుకనగా మీరకందరికీ తెలుసు, స్త్రీలకి బహుగా తెలుసు తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క వాత్సల్యము, ఆమె పడేటువంటి తపన. ఎందుకనగా ఒక దినము నీవు తల్లిగాను, ఒక దినము నీవు అత్తగాను, కుమార్తెగాను, కోడలుగాను ఎన్నో విశిష్టమైనటువంటి పాత్రలు ఉన్నాయి. బాలురుగా, యవనులుగా, స్త్రీలుగా, వివాహమైన తర్వాత, బిడ్డలు కలిగిన తర్వాత నడిప్రాయులుగా, చివరికి తల్లి పాత్రలో అత్తైన కూడా తల్లి అనే విషయాన్ని మర్చిపోతారు కొంతమంది. కొన్ని సందర్భాల్లో మర్చిపోయి ఏం చేస్తారంటే, తల్లి పాత్రను మర్చిపోయి అత్త పాత్రలోకి వచ్చేస్తారు. అత్త పాత్రలోకి రాగానే ఈ కోడలు కూడా తల్లి పాత్రను మర్చిపోతుంది. దినములు, వయస్సు, కాలములు పెరిగిన ఆ మాట మాత్రం ఒకటే, స్త్రీ. ఆ స్త్రీకున్న లక్షణాలు దినాలను బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉన్నాయి. కనుక ఆ స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం, ఆ స్త్రీని గురించి సొలొమోను భక్తుడు 31వ అధ్యాయము ఎంతో చక్కగా రాస్తాడు. సామెతల గ్రంథంలో 31:28 మనం చదివితే, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. అటువంటి తల్లులుగా ఉండాలి. పిల్లలు మాత్రమే కాకుండా తల్లులు కూడా ఎలా ఉండాలంటే, నా తల్లి ఘనత కలిగినది, సన్మానమునకు అర్హురాలు. తల్లులు కూడా అండి, చాలామంది తల్లులు పిల్లల దగ్గర నుంచి ఘనత పొందుకోలేకపోవడం కారణం ఏంటంటే, క్రియలు లేని తల్లులుగా ఉండటం. తల్లి ప్రార్థనా జీవితం కలిగిన తల్లిగా, నీ కుమారుడు, నీ భర్త నిన్ను పొగిడేటువంటి తల్లిగా ఉండాలి. అందుకే అక్కడ భర్తను గురించి కూడా ఈ యొక్క 31వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 23వ వాక్యాన్ని చూసినప్పుడు, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడాయిండును. ఎప్పుడంటే ఈ భార్య లేదా ఈ తల్లి అనేటువంటి స్త్రీ ఘనత కలిగినటువంటి స్త్రీగా, దేవుని యొక్క కార్యములు కలిగినటువంటి స్త్రీగా, దేవుని చిత్తమునకు లోబడేటువంటి స్త్రీగా ఎప్పుడైతే ఆమె ఉండగలుగుతుందో, కుమారులు కూడా ఆమె విధేయతను బట్టి ఆమెకు విధేయులుగా ఉండేవారుగా ఉంటారు. చాలామంది తల్లులలో ఆ విధేయత కొదువుగా ఉంటుంది. మొదట పిల్లలు చెడిపోవడానికి ఒక రకమైన కారణం తల్లులే. ఏదో కనేసాము, వదిలేసాము, వాడే పెద్దోడైపోయాడు, పెరిగాడు, పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాడి దినములు వెళ్ళిపోతున్నాయి. అక్కడే మనము తప్పు చేస్తూ ఉన్నాం. మన యొక్క ఆయుష్కాలము దేవుడు పొడిగించి ఎప్పుడైతే దినములను హెచ్చించాడో, విధేయత కలిగినటువంటి తల్లులుగా ఉండాలి. పిల్లలు నీ ఎడల విధేయత చూపించాలంటే తల్లిగా నీ విధేయత కూడా కనపరచబడాలి. నీ భర్తకు ఘనత కావాలి, గవినిలో ఆయన గణపరచబడాలంటే విధేయత కలిగినటువంటి స్త్రీగాను ఉండాలి. ఎప్పుడైతే ఆ విధేయతను నువ్వు కనపరచబడతావో, నీ కుమారుడు, అందుకే నీ కుమారుడు నిన్ను ధన్యురాలు అంటాడట. ఏమండి, ఎంతమంది తల్లులు అనిపించుకుంటున్నారు, నా కుమారుడు నన్ను ధన్యురాలు అంటున్నాడు. ఆ మాట అంత ఈజీగా రాదు. ఒక తల్లిని ఒక కుమారుడు ధన్యురాలు అనాలంటే ఆమెలో ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా, ముగింపు అంటే తన ప్రాణము విడిచేంత వరకు కూడా అటువంటి క్రియలు కలిగిన తల్లులుగా ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క పునరుద్ధాన దినములో ప్రత్యేకముగా
ఈరోజు మదర్స్ డేలో తల్లికి ఉన్నటువంటి లక్షణాలు, పిల్లలుగా మనకుండవలసినటువంటి లక్షణాలు. ఆ తల్లి ఆ బిడ్డలను పరిశీలించే తల్లిగా ఉండాలి. కేవలము పిల్లల్లో మాత్రమే విధేయతను ఎదగటం కాదు, కానీ తల్లి ఆ బిడ్డలను పరిశీలించాలి. అందుకే మనం ఈ మాటను ఇక్కడ చూస్తాము 27వ వాక్యములో, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టే తల్లిగా ఉండాలి. స్తోత్రం. బిడ్డల యొక్క నడతలను కనిపెట్టాలి తల్లి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏమి కట్టుకుంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, లోకములో ఆ పిల్లలు ఎలా ఉంటున్నారు అనేటువంటి వారి యొక్క నడకను పరిశీలించే తల్లులుగా ఉండాలి. ఈ రోజుల్లో అలా ఉన్న తల్లులను పిల్లలు ఇష్టపడట్లే. ఏ తల్లైనమ్మా నువ్వు ఇలా ఉంటున్నావు, ఇది తప్పు, ఇలా ఉండాలి అంటే ఆమెకు ఎంత కోపం వచ్చేస్తుందో కదా. రే నువ్వు ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలన్నామనుకో కోపం వచ్చేస్తుంది. ఎందుకు? వాడు వయసు యవనుడు కదా, వాడు యవనుడు ఉన్నడికి లోకంలో ఉన్నటువంటి ఆవేచ్ఛలో ఉంటాడు. తల్లి ఎలా ఉంటుంది, ఇవన్నీ రుచి చూచింది కనుక నీ జీవితం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని తల్లి ఆశపడుతుంది. వీడేమో లోకంలో ఉండాలనుకుంటాడు, తల్లేమో వాడు ఎక్కడ పాడైపోతాడు అని దిగులు పడుతూ ఉంది. తల్లి యొక్క విధేయతను బట్టి మరి కుమారుడు లేదా కుమార్తె ఆ విధేయతను కలిగిన వారుగా ఉంటారు. అప్పుడు ఆ తల్లి గణపరచబడుతుంది. అప్పుడు ఆ కుమారుడు ఆ తల్లిని ధన్యురాలు అంటాడు. అప్పుడు ఆ కుమార్తె లేదా ఆ తల్లి ఆ కుమారుని యొక్క ఆ విధేయతను బట్టి ఆయనకి దీర్ఘాయుష్ కలగాలని ప్రార్థన చేస్తూ ఉంటుంది. కొంతమంది తల్లులు వీడు చస్తే బాగుండని ప్రార్థన చేసి తల్లులు లేకపోలేదు, భార్యలు లేకపోలేదు. చాలామంది భార్యలు వీడు చచ్చిపోతే బాగుండని ప్రార్థనలు చేస్తున్న భార్యలు ఉన్నారు. కొంతమంది తల్లులు ప్రార్థన చేస్తున్నాడు, వీడు చస్తే బాగుండు, ఎందుకు నన్ను ఇంత హింస పెడుతున్నవాడు అని. ప్రియరా, తల్లిని సన్మానించటము పిల్లల యొక్క విధి. తల్లి విధేయత కలిగినటువంటి స్త్రీగా ఉండటం వలన కుమారుడు ఆమెను ధన్యురాలు అని పిలుస్తాడు. కనుక ఈనాటి మదర్స్ డే సందర్భములో దేవుని వాక్యము ఈరోజు మనల్ని ప్రకటిస్తున్న వాక్యం ఏంటంటే, మనము ఆయన ఆజ్ఞలలో మొదటిగా తల్లిని తండ్రిని సన్మానించుము అనేటువంటి వాక్యాన్ని ఆధారము చేసుకొని మరి లోకములో నివసిస్తున్న యవనులు, లోకంలో నివసిస్తున్నటువంటి తల్లిదండ్రులు, అందుకే ఎఫెస్ పత్రిక అంటాడు, తండ్రులారా మీ బిడ్డలకు మనలో కూడా లోపాలు ఉంటాయి. 6వ అధ్యాయంలో అనుకుంటా, ఎఫెస్ 6:8 10 ఉంటుంది. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపమాకండి, వానికి ఆ ప్రభు యొక్క శిక్షలో బోధలు వాడిని నడిపించాలి, అప్పుడు నిన్ను ధన్యురాలంటాడు. వాడు ఊరకని నిన్ను ధన్యురాలు అనలేడు. బాల్యము నుంచే నువ్వు దేవుని యొక్క శిక్షలో, దేవుని యొక్క భయములో, దేవుని యొక్క భక్తిలో, దేవుని సన్నిధిలో నడుస్తున్న తల్లిగా నువ్వు ఉన్నప్పుడు వాడు ఆ మార్గాన్ని అనుసరిస్తాడు. అప్పుడు ఆ నిన్ను ధన్యురాలు అంటాడు. అంతవరకు అనడు. ఎవరో ఒక చిన్న సామెత చెప్తా ఉంటారు. ఒక ఊర్లో ఒక యవ్వనుడు బాల్యం నుంచి దొంగతనాలు చేయటం అలవాటు చేసుకున్నాడట. బాల్యం నుంచి దొంగతనాలు చేసి తెచ్చిస్తూ ఉంటే వాళ్ళమ్మ సంతోషంగా స్వీకరిస్తుందంట. ఏం తెచ్చిచ్చినా సంతోషంగా స్వీకరిస్తుంది, ఆనందపడుతుంది. నా కొడుకు దొంగతనాలు చేసి తెచ్చిచ్చిన డబ్బుతో మనం అన్ని సంపాదించుకోగలుగుతున్నాము, బాగా ఉన్నాము, హాయిగా ఉన్నాము, ఇంకెంతకంటే ఏం కావాలి అని. అలా జరుగుతున్న కొన్ని దినాలు అయిన తర్వాత వాడు మరణమునకు అప్పగించేటువంటి దొంగతనం ఏదో చేశాడట మొత్తం మీద. అంటే వాడు మరణానికి లేదా జైలు వేసినప్పుడు మరణశిక్ష ఉంటుంది కదా, మరణశిక్ష పడేటువంటి తప్పుకు వాడు ఆ తప్పు చేయటం జరిగిందట. జరిగినప్పుడు కోర్టుకు తీసుకెళ్ళి మరి కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత మరి జడ్జి గారు తీర్పు ఇచ్చేశాడు, అబ్బాయి నువ్వు చేసిన ఈ తప్పుకు నీకు మరణశిక్ష విధిస్తున్నాము అని. వాడు సంతోషంగానే స్వీకరించాడు, ఎందుకంటే తప్పు చేశాడు కనుక. స్వీకరించి అప్పుడు వాళ్ళ అమ్మని పిలిపించాడట. మరి చివరి కోరిక ఉంటుంది మరణశిక్ష వేసేటప్పుడు, ఎవరికైనా బాయ్ నీకేం కావాలా,
తింటావా, తాగుతావా, లేకపోతే ఇంకేమైనా నీకు లోకము కోరికలు ఉన్నాయా, నీ కోరిక ఏంటంటే అప్పుడు ఆడు చెప్పాడంట, ఏం లేదు సార్, మా అమ్మగారిని ఒకసారి పిలిపించండి అని. వాళ్ళ అమ్మగారిని పిలిపించారు. కొడుకు ఎదురుగా నిలబడినాడు, తల్లి ఎదురుగా వచ్చింది. చూసుకొని బోర్ను ఏడుస్తుంది ఆ తల్లి. ఆ తల్లి బోర్ను ఏడుస్తున్నప్పుడు వాడు ఇంకొంచెం దగ్గరికి రమ్మన్నాడట. ఇంకొంచెం సమీపంకి రమ్మని దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కటి తీసి చెంప పెట్టి గట్టిగా బీకిండట. ఆ జైలరు, ఆ కోర్టు యజమానులు బెత్తరపోతున్నారట. ఇదేంద్ర బాబు, నువ్వు ఇంకా కొద్దిసేపులో చచ్చిపోతున్నావు, చచ్చిపోయేవాడివి, నీ చివరి కోరిక ఏదో తల్లిని చూసుకుంటావు అంటే కావలించుకొని ఏడుచుకొని ముద్దాడుతావు అనుకున్నాము, నువ్వేంటో బాబు అన్నప్పుడు అప్పుడు వాడు చెప్పాడంట, సార్, చిన్నతనం నుంచే నేను తప్పులు చేయటం అలవాటు చేసుకున్నాను. చిన్నతనమునే ఈ తల్లి నన్ను ఖండించుంటే ఈరోజు ఇంత పెద్ద తప్పు చేసేవాడిని కాదు అని. కనుక ప్రియులారా, తల్లిదండ్రులు అయిన మనము పిల్లలను బాల్యం నుంచే గద్దించేవారముగా, శిక్షించేవారముగా ఉండాలి. పిల్లలు విధేయత కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు ఆ తల్లి ధన్యురాలు అని పిలుచబడుతుంది. ఆ పిల్లలు దీర్ఘాయుష్మంతు అయిన వారుగా వాళ్ళ దినములు వెళ్ళబుచ్చుకుంటాడు. కనుక ఈనాటి మదర్స్ డే సందర్భముగా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామా? అందరము లేచి నిలబడి మరి దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఈనాటి మరి పునరుద్ధాన దిన ఆరాధన కొరకై, పాత్ర కొరకై సిద్ధపడదాము. అందరము కూడా లేచి నిలబడి దేవుణ్ణి ఘనపరుద్దాం. లేచి నిలబడి శక్తి ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసి అందరూ కూడా దేవుణ్ణి ఘనపరిచి అందరూ కూడా ఆయన్ను స్తుతించి మహిమపరిచేటువంటి తల్లులుగా, తండ్రులుగా ఉంటే మన యొక్క దినములు, మన యొక్క విధానం అంతా కూడా ఆశీర్వాదకరముగా ఉంటుందని వాక్యము సెలవిస్తుండగా, ఆ రీతిగా దేవుని యొక్క ప్రేమను కలిగిన వారముగా, తల్లులుగా, తండ్రులుగా విధేయత కలిగిన వారముగా. నా పిల్లలు గమనిస్తే ఈరోజు మన నడవడిక మన పిల్లలు గమనిస్తున్నారు. విధేయత కలిగిన తల్లులుగా నువ్వు ఉంటే నీ బిడ్డలు విధేయత కలిగిన వారుగా ఉంటారు. విధేయత కలిగినటువంటి పిల్లలుగా మీరుంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మరి దీర్ఘాయుష్మంతులుగా ఉండటకు ప్రార్థిస్తారు. కనుక పిల్లరా, ప్రార్థన చేద్దాము. అందరము కళ్ళు మూసి దేవాన్ని సన్నిధానంలో ఉన్నాము. ఈరోజు నాయన ఒక తల్లిగా లేఖనాల్లో మాకు ఇచ్చినటువంటి గొప్ప స్థానము, మొదట నన్ను సన్మానించు అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజంగా తండ్రి, తల్లిని సన్మానించే పిల్లలుగా, తల్లులు సన్మానముకు పాత్రలైనటువంటి తల్లులుగా ఉండటానికి కృపనివయ్యా అని రోజు మనము మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇదిగో నీ సన్నిధానంలో అడుగుదామా? దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ అడుగుదాం. హల్లెలూయా, స్తోత్రం, అందరూ కూడా దేవుని సన్నిధానంలో అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం. Praise the Lord. Hallelujah. ప్రేమలోని భావదేవీలు హృదయమందు పరవశించు జ్ఞానదేవీలు మనసు రమ్యమైన జ్ఞానదేవీలు మరపురాని కలల సౌధం గురుతులేవు ఎడబాయలేనన్నా నిజ స్నేహమేవి ప్రేమతో హలో
మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. వల్లడిలే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. గాయపరచిన వేళలో కన్నీరు కాచిన ప్రేమగా వెచ్చలైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయు నీ గుండెలో నన్ను చేర్చిన ఈ అమరమైన ప్రేమయు నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే ఊహ కందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు ప్రాణమే ప్రైజ్ గాడ్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఘనమైన పాదాలను బట్టి వందనాలు అయా. ఇదిగో ఈ ప్రత్యేక సమయంలో అయినా నీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టుకొని నిన్ను స్తుతించుటకు గణపరచుటకు వాక్యం ద్వారా ప్రభువా ఈనాటి ఈ మదర్స్ డే సందర్భంగానైనా తల్లి కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి కుమారులను బట్టి కుమార్తెలను బట్టి నాయన మేము కలిగి ఉన్నటువంటి అవిధేయతలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తల్లులను ప్రేమించేవారు గాను, తల్లి ఎడల విధేయత కలిగిన వారు గాను, బిడల పక్షంలో ప్రేమ కలిగిన తల్లులుగా ఉండటానికి కృపనిమ్మని మా యొక్క విధేయతను జ్ఞాపకం చేసుకోమని యేసే ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.